భట్టి విక్రమార్క మూడవ భాగం. మరొక శుభలగ్నంలో భోజరాజు సింహాసనానికి పూజలు అవి చెయ్యించి సింహాసనాన్ని అధిష్ఠించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ సింహాసనం దగ్గర ఉన్న సాలబంజిక మాట్లాడుతూ, రాజా, ఆగు. నా పేరు మదనాభిషేక. నా మాటలు కాదని ఎక్కబోయావో నీకు కీడు కలిగి తీరుతుంది. విక్రమార్క చక్రవర్తి ఒక్కడే దీని మీద కూర్చునేందుకు అర్హుడు. అతని ప్రజ్ఞా విశేషాలు చెబుతాను. ఆ శుభలక్షణాలు నీలో ఉంటే అధిష్ఠించు, లేకపోతే మరలిపో అని అన్నది. భోజరాజు చెప్పమన్నట్లు చూసి ఆగిపోయాడు. విక్రమార్కుడు భట్టితో కలిసి రాజ్యపాలన చేస్తూ ఉండగా జరిగిన అద్భుతం చెబుతాను అంటూ ప్రారంభించింది ఆ సాలభంజిక. ఉజ్జయిని నగరానికి 3 యోజనాల దూరంలో ఒక దట్టమైన అరణ్యం ఉన్నది. అక్కడ క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. ఆ భయంకర అరణ్యంలో పురాతనమైన కాళికాలయంలో ఒక సన్యాసి చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సుకు మెచ్చి కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది. సన్యాసి, నీ తపస్సుకి సంతోషించాను. నీకు వరమిద్దామని వచ్చాను. కావలసిన కోరిక అడుగు అన్నది ఆ కాళికాదేవి. అతను కళ్ళు తెరిచి భద్రకాళిని చూసి సంతోషించి, ఆదిశక్తి, నేను చక్రవర్తిని అవ్వాలి. రాజులందరూ నాకు వశులవ్వాలి. నేను తలచినట్లు జరగాలి. నేను తలుచుకోగానే నువ్వు ప్రత్యక్షమై నా కోరికలు తీరుస్తూ ఉండాలి. ఇంతేకాక భేతాళుడు నా ఆధీనంలో ఉండి నేను చెప్పినట్లు చేస్తూ ఉండాలి. ఈ వరాలు ప్రసాదించు మాత అని అన్నాడు. సన్యాసి, నువ్విప్పుడు కోరిన వరాలు సామాన్యంగా పొందగలిగినవి కావు. ఈ వరాలు నేను నీకు అనుగ్రహించాలంటే నేను సంతృష్టి చెందేలా హోమం ఒకటి ప్రారంభించి 100 రాజులని హోమగుండంలో అర్పించి దహించాలి. 100వ తల ఎంతో ప్రసిద్ధి చెందినవాడు, రాజాది రాజు, ధైర్య సాహసాలు, వితరణ మొదలైన సుగుణాలన్నీ కలవాడైన చక్రవర్తిది అయి ఉండాలి. అలాంటి రాజుని నువ్విక్కడికి తీసుకువచ్చినప్పుడు ముందుగా భేతాళుడిని పట్టితెమ్మని నియమించు. అలాంటి గొప్పవాడికి గాని భేతాళుడు వశం కాడు. అలాంటి రాజుని నీ దగ్గరికి తీసుకువచ్చాక నా మహిమ వల్ల భేతాళుడు నీకు వశమవుతాడు. ఇదంతా నీకు అసాధ్యమనిపిస్తే తపస్సంపన్నుడైన ఒక సన్యాసిని తెచ్చి అతని శిరస్సు ఖండించి హోమం చెయ్యి చాలు. నువ్వు తెచ్చే సన్యాసి వల్లనే నీకు భేతాళుడు వశమవుతాడు. రాజులందరినీ ఒకసారి కాక క్రమంగా తీసుకువచ్చి వారి శిరస్సులతో హోమం చెయ్యవచ్చు. 100 అయితేనే నీ వ్రతం పూర్తవుతుంది. అప్పుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాను. పో అని కాళికాదేవి మాయమైపోయింది. భద్రకాళి అసాధ్యమైన పద్ధతులు చెప్పిన సన్యాసి నిరాశ చెందలేదు. కర్తవ్యం గురించి ఆలోచించాడు. సాధ్యం కాదని అంతరాయాలకు విరక్తితోనూ పట్టువదలక కాళీ చెప్పిన ప్రకారం జరిపించి కోరిన వరాలు సాధించి కానీ ప్రయత్నం మానను. 100 తెచ్చుట కంటే ఒకరిని తేవటం లెక్కకు సులువే కాని ఆ దేవి కోరికలాంటి లక్షణాలు గల సన్యాసి నాకు దొరకడు. ఒకవేళ తనకు దొరికిన తన తపోమహిమతో అంతా తెలుసుకుంటాడు. కనుక సన్యాసిని తెచ్చి బలి ఇవ్వటం జరిగే పని కాదు. రాజులని మోసగించి తెచ్చి హోమం చెయ్యడమే సాధ్యం అని నిశ్చయించుకొని గుడి ముందు గుండం తవ్వి అక్కడక్కడా ఉన్న రాజుల దగ్గరికి పోయి సమయానుకూలమైన మాటలు చెప్పి కాళికాలయానికి వారు వచ్చేలా చేసి దేవికి మొక్కించి సాగిల పడినప్పుడు కత్తితో వారి కంఠం నరికి హోమగుండంలో వెయ్యసాగాడు. అలాగా 99 మంది రాజులను చంపి వారి శిరస్సులను హోమం చేశాడు. చివరగా చంపబడేవాడు 66 కళలు తెలిసినవాడు, సకలగుణ సంపన్నుడు, ధైర్య సాహసాలు, శౌర్య పరాక్రమాలు గల రాజు అయి ఉండాలని భద్రకాళి చెప్పడం వలన అటువంటి వాడు ఎవడా అని ఆలోచించి విక్రమార్కుడు తప్ప మరెవరూ లేరని అతనిని ఎలాగైనా తీసుకువచ్చి చంపి వ్రతం పూర్తి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఉజ్జయినికి పోయి పరిసరాలలో నివసిస్తూ రోజు రాజుని దర్శించి అతని మనసు చూరగొనేందుకు తన మహిమతో రత్నాలనే గింజలుగా కలిగిన దానిమ్మ పండును పట్టుకొని రాజసభకు వెళ్ళాడు. మహాత్మా, మీ దర్శనం వలన ధన్యుడిని అయ్యాను అని స్వాగతం పలికిన రాజుకి, రాజేంద్ర,
నీ సత్ప్రవర్తనకు ఎంతో సంతోషిస్తూ ఉంటాను. నీకు సకల శ్రేయస్సులు కలగాలి. నిన్ను చూసి సంతోషిద్దామని వచ్చాను అని దానిమ్మ పండు ఇచ్చి వెళ్ళాడు. అలా నెల రోజుల పాటు జరిగింది. అప్పుడు విక్రమార్కుడు సన్యాసి తనకి ఇస్తున్న పండ్లన్నిటినీ పెడుతూ వచ్చిన చోటుకు వెళ్ళి వాటిలో ఒక దానిని పగలగొట్టి చూడగా దానిలోని గింజలన్నీ వజ్రాలని తెలిసింది. మిగిలిన పండ్లను కూడా పగలగొట్టించి చూడగా అన్నీ రత్నాలే కనబడ్డాయి. దేవలోకంలో కూడా ఇలాంటివి ఉండవు అని వాటిని మెచ్చుకొని, సన్యాసి ప్రతిరోజు రావడానికి ఇలా ఒక పండిచ్చి పోవడానికి ఏదో కారణం ఉండి తీరుతుంది. నా వల్ల అతనికి ఏం ఉపకారం కావాలో రేపతను రాగానే అడిగి తెలుసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. మర్నాడు అలాగే రాజు అడగగా సన్యాసి, ఓ మహారాజా, నువ్వు చెప్పింది నిజమే. తెలివైన వాడివి కనుక నా ఉద్దేశం చక్కగా గ్రహించావు. నాపై నీకు దయ కలిగేందుకే ఇలా చేస్తూ వచ్చాను. ఇప్పుడు నువ్వే అడిగావు కనుక చెబుతాను. మహారాజా, ఈ పురానికి 3 యోజనాల దూరంగా కల అరణ్యంలో కాళికాలయం ఉన్నది. నేనా దేవిని ఆరాధిస్తూ అక్కడే ఉన్నాను. దేవికి ప్రీతి కలిగించటానికి వ్రతం పూని హోమం చేసి ఆ వ్రతాన్ని పరిపూర్ణం చెయ్యడానికి నిశ్చయించుకున్నాను. ఆ కార్యానికి నాకు సామాన్యులు సహాయం చెయ్యజాలరు. కనుక నీవక్కడికి వచ్చి నా వ్రతం నెరవేరేటట్లు చెయ్యాలి. ఇదే నా కోరిక. దీనికోసమే ఇంతకాలము ఇక్కడ ఆశ్రయించి ఉన్నాను అని ప్రార్థించాడు. అందుకు విక్రమార్కుడు నవ్వి, దీనికోసం ఇన్నాళ్ళు కాచుకున్నారా? మొదటే చెబితే అప్పుడే సాయం చేసి ఉందును. అనవసరంగా ఆలస్యం చేశారు. ఇదేమంత పని? ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి అని అన్నాడు. ఇంకేమీ అక్కర్లేదు, ఇదే చాలు అని అన్నాడు. అలా అయితే ఆ గుడి ఉండే స్థలము, నేనక్కడ చెయ్యవలసిన పని, ఎప్పుడు అక్కడికి రావాలో అన్నీ చెప్పండి అన్నాడు మహారాజు. రాజేంద్ర, రేపు రాత్రికి నేను హోమం ప్రారంభిస్తాను. రేపు సాయంకాలానికి నువ్వక్కడికి వస్తే చాలు. చెయ్యవలసిన పని కొద్దిగే ఉంటుంది. అక్కడికి వచ్చాక చెబుతాను అని కాళికాలయం గుర్తులు చెప్పాడు సన్యాసి. మర్నాడు ఎవరికీ చెప్పకుండా గుర్రం మీద ఆ అరణ్యం చేరుకొని గుర్రాన్ని చెట్టుకు కట్టి సన్యాసి వద్దకు వెళ్ళాడు. అప్పటికే హోమం ప్రారంభించిన సన్యాసి రాజును చూసి నమస్కరిస్తున్న అతనితో, రాజేంద్ర, వచ్చావా? సత్యశీలుడివి. నువ్విప్పుడు మొదట ఒక పని చెయ్యాలి అని అన్నాడు. ఏమిటో సెలవియ్యండి మహాత్మా అన్నాడు రాజు వినయంగా. సన్యాసి ఇలా చెప్పసాగాడు. గుడికి సరిగ్గా తూర్పు వైపు క్రోసెడు దూరంలో ఒక మోదిగ చెట్టు ఉన్నది. దానికి భేతాళుడు తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. నువ్వు అతన్ని పట్టుకొని కట్టి ఇక్కడికి తీసుకురా. నీలాంటి సత్పురుషుడికి తప్ప అది ఇతరులకు సాధ్యం కాదు. వెళ్ళు అని అన్నాడు. సరే అని రాజు బయలుదేరాడు. గుర్తులు చూసుకుంటూ మోదుగ చెట్టు వద్దకు పోయి చూడగా దాని కొమ్మకి తలకిందులుగా బేతాళుడు వేలాడుతున్నాడు. విక్రమార్కుడు ఆశ్చర్యంగా చూశాడు. అంతలోనే, ఆ బేతాళుడిని నా వద్దకు తెచ్చే వరకు మౌనంగా ఉండాలి సుమా. ఒక్కసారి మాట్లాడావో అతను మళ్ళీ వెనక్కి ఎగిరిపోతాడు అని సన్యాసి చెప్పిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. అతను మౌనంగా చెట్టెక్కి కొమ్మకి వేలాడుతున్న బేతాళుడిని పట్టుకొని కట్టి తన వీపు మీద వేసుకొని కొంచెమైనా జంకకుండా సన్యాసి వద్దకు నడవసాగాడు. అంతవరకు ఏమీ మాట్లాడకుండా సులభంగా రాజుచేత కట్టుబడిపోయిన బేతాళుడు విక్రమార్కుడు తనని తీసుకుపోతూ ఉంటే తనకై తానే మాట్లాడసాగాడు. ఓ మహారాజా, నేను నీకు లోబడి కట్టుబడినట్లు అందరికీ లొంగను సుమా. నువ్వు దేవాంశ సంభూతుడివి, సకల శుభగుణాలు కలవాడివి, ధైర్యసాహస వితరణాది మంచి గుణాలతో కూడినవాడివి అని నీకు చిక్కాను. ఇలాంటప్పుడు ఊరికే ఉండిపోవటం ఉచితం కాదు కదా. ఒక వింతైన కథ చెబుతాను, జాగ్రత్తగా విని తర్వాత నేనడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. నేను చెప్పే కథ శ్రద్ధగా విను అంటూ ప్రారంభించాడు భేతాళుడు. దైవపురమనే పట్టణం ఉండేది. దానికి రాజు ప్రతాపనిధి, సుశీలుడు అతని మంత్రి. కొంతకాలానికి రాజుకి మంత్రికి కుమారులు కలిగారు. రాజపుత్రుడికి వజ్రమకుటుడని, మంత్రి కుమారునికి ప్రజ్ఞా సాధనుడని పేర్లు పెట్టారు. తల్లిదండ్రుల గారాభంతో పిల్లలిద్దరూ చక్కగా పెరగసాగారు.
వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోయేవారు. అన్ని విద్యలలోనూ ఆరితేరి రూపంతోనూ యవ్వనంతోనూ చూసేవారికి కనుల పండుగ చేసేవారు. వాళ్ళు నెలకి 2 సార్లు అలవాటుగా వేటకి వెళ్ళేవారు. తమతో కొద్దిమంది పరివారాన్ని తీసుకుపోయేవారు. ఒకసారి అలా వేటకి వెళ్ళినప్పుడు తాము తమతో వచ్చిన వారు విడిపోయి వాళ్ళు దారి తప్పి అరణ్యంలో చాలా దూరం తిరిగి దాహం భరించలేక పోయిపోయి ఒక సరస్సును చూశారు. దానిలో అప్పటికే ఒక అతి చక్కని రాచకన్య చెలికత్తెలతో జలకాలాడుతూ ఉన్నది. రాజకుమారుడు ఆమెను చూసి మోహించి తన మనస్సు మంత్రికుమారునికి చెప్పి ఆమె సౌందర్యాన్ని వర్ణించసాగాడు. రాజకుమారుడు తన వంక వలపచూపులు చూడటం గమనించి ఆ సుందరి అతని అందానికి ఆశ్చర్యపడి తాను అతనిని చూసి మోహించింది. కాని చాలామంది చెలికత్తెలు ఉండటం వల్ల అప్పటికప్పుడు అతనికి తన అంతరంగం వెల్లడి చేయడానికి వీలు కాక, ఇంత చక్కని వాడికి చాతుర్యం ఉండకపోతుందా? నా అభిప్రాయాన్ని గుర్తుల ద్వారా అతనికి తెలియజేస్తాను అని అనుకొని అతని వైపే చూస్తూ తామర పువ్వును తెంచి దానిని కళ్ళకద్దుకొని ముఖానికి అదుముకొని పాదాలకు తాకించి రొమ్ముకి హత్తుకొని తల మీద పెట్టుకొని ప్రణయపు చూపులు చూస్తూ పల్లకీ ఎక్కి చెల్లులతో వెళ్ళిపోయింది. రాజకుమారుడికి ఆమె చేష్టలు అర్థం కాక ప్రజ్ఞాసాధుడిని ఆమె కృత్యాలకు భావం ఏమిటి అయి ఉంటుందని అడిగాడు. అతను కొంచెం ఆలోచించి, ఆ సుందరి చాలా జానసుమ. కమలాన్ని కన్నులకు అద్దుకోవటం ద్వారా తన నివాసం అక్షిపురమని, ముఖానికి అద్దుకోవడం వలన తన పేరు పద్మిని అని, పాదాలను తాకించడం ద్వారా తన తండ్రి కమలచరణుడు అని, రొమ్ముకి హత్తుకోవడం మూలంగా నీలాగే తను మోహం చెంది ఉన్నదని, తల మీద పెట్టుకోవడం వలన రాత్రివేళ వచ్చి కలుసుకోవచ్చు అని తన సైగలతో తన మనసు తెలిపింది. నువ్వు చతురుడివైతే అర్థం చేసుకుని రాగలవని ఆశించి వెళ్ళిపోయింది. దీనిని బట్టి ఆమె అక్షిపురం రాజు అయిన కమలచరుణుడి పుత్రిక అని అర్థమవుతున్నది. ఆ నగరం ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అందుకే ఆ రాజపుత్రి జలక్రీడలకు ఇక్కడికి వచ్చింది. దీనిని బట్టి చూస్తే మనం దారి తప్పి చాలా దూరం వచ్చేశాము అనిపిస్తుంది. ఇక మనం మన ఊరు పోదాం పద అంటూ అతన్ని బలవంతంగా తీసుకుపోసాగాడు. కొంత దూరం వెళ్ళాక వారి కోసం వెతుకుతున్న పరివారం ఎదురయ్యారు. అందరూ కలిసి నగరానికి వెళ్లారు. కానీ రాజకుమారుడు మనసు ఆమెయందే లగ్నమై ఉండిపోవడంతో అతను నిద్రాహారాలు లేక విరహవేదన పడుతూ తన స్థితిని మిత్రుడికి చెప్పి, ఆమెతో కలవకపోతే నేను బ్రతకలేను అని చెప్పేశాడు. మంత్రి కుమారుడు ఎలాగైనా అతనికి ఆ రాజకన్యను కుదర్చాలని అతనిని తీసుకొని రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా గుర్రాల మీద ప్రయాణించి తెల్లవారేసరికి ముందటి సరస్సు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు విశ్రమించి సాయంకాలానికి వారు అక్షిపురం చేరుకున్నారు. అక్కడ ప్రతిరోజు రాజకుమారికి పూలదండలు కట్టి పట్టుకొని వెళ్లే దాసరిదాని ఇంట్లో బస చేసి భోజనం స్నానం అన్నీ ఆమెనే ఏర్పాటు చెయ్యమన్నారు. అది అంగీకరించి వారికి అన్నీ అమర్చసాగింది. ఆ సాయంకాలం మాలకారి పూలు కడుతూ ఉంటే ఎవరికని అడిగాడు మంత్రి కుమారుడు. రాజకుమారికి అని చెప్పింది ఆ దాది. అయితే నేనొక వింత చెండు కట్టిస్తాను, దీనిని ఆమెకిస్తే నీకు గొప్ప బహుమతి లభిస్తుంది అంటూ రాజకుమారుడు వచ్చి ఉన్న వర్తమానం చీటీ మీద రాసి దానిని లోపల ఉంచి చుట్టూ పూలు అల్లి చెండు కట్టి ఇచ్చాడు. రాజకుమారి దానిని చూసి, ఈ మాల నువ్వు కట్టేదానిలా కాక వేరుగా ఉన్నదే, ఎవరు కట్టారు అని అడిగింది. మా ఇంటికి బంధువు ఒకడు వచ్చాడు, అతను కట్టి ఇచ్చాడు తల్లి అని అన్నది. రాజకుమారి ఆ దండని మరుగుకు తీసుకుపోయి విడదీసి దానిలో ఉన్న చీటీని చదివి, ఓహో, ఈ రాజకుమారుడు చతురుడే, నా సైగల భావాన్ని చక్కగా గ్రహించాడు. ఇలాంటి రసికుడితో కూడని జన్మ ఎందుకు అని అనుకొని పూలదానిని పిలిచి, ఇదేం చెండు, దారిన పోయేవాడిచే కట్టించి తెచ్చావు, ఇది నాకు అక్కర్లేదు అంటూ కోపంగా ఆ చెండుని దాని ముఖం మీద విసిరికొట్టి తన 2 చేతులని గంధంలో ముంచి దాని చెంపల మీద వేళ్ల ముద్రలు పడేలా కొట్టి పంపించేసింది. అది ఏడుపాపుకొని ఇంటికి పోయి రాజకుమారుడు మంత్రి కుమారులకు,
మీరిచ్చిన చెండు తీసుకువెళ్ళినందుకు దొరికిన బహుమతి చూడండి అని దవడలు చూపించింది. అది చూసి రాజకుమారుడు విచారంలో మునగగా మంత్రి కుమారుడు దానికి కొంత ధనమిచ్చి శాంతపరిచాడు. అప్పుడతను రాజకుమారుడితో, మిత్రమా, చింతింపకు. గంధపు వేళ్లు 10 ముద్రలు పడేలా కొట్టడంలో ఆమె చేసిన సూచన, ఆమె నీ రాకకు సంతోషించిన 10 రోజుల వరకు వెన్నెల రాత్రులు కనుక ఓర్పుతో ఎదురు చూడమని అని అన్నాడు. 10 రోజులు గడిచి చీకటి రాత్రులు రాగానే మునపటిలాగే మరో పూల చెండుని చీటీ పెట్టి మంత్రి కుమారుడు పంపాడు. రాజకుమారి దానిని చదువుకొని కుంకుమ కలిపిన నీటిలో 3 వేళ్లు ముంచి పూలదాని రొమ్ము మీద చుక్కలు ఏర్పడేలా అద్ది ఒక చెలికత్తెను పిలిచి, దీనిని దొడ్డిదారిన తీసుకుపోయి బయట వదలమంది. పూలది అలాంటి పరాభవం కలిగినందుకు కోపంతో ఇంటికి వచ్చి యువకులకు జరిగినదంతా చెప్పి గోడుమన్నది. వాళ్ళు దానికి ధనమిచ్చి శాంతింపజేశారు. అప్పుడు మంత్రి కుమారుడు, మిత్రమా, 3 కుంకుమ బొట్ల సూచన ఆమె బహిష్టి అయి ఉన్నదని, దొడ్డివాకిలి నుంచి దీనిని పంపడంలో అంతరార్థం, 4వ నాడు నువ్వు వెళితే అప్పటికి అక్కడ నిన్ను తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు జరిపి ఉంటుంది అని అన్నాడు. 4వ నాడు ఇద్దరూ పూలది చెప్పిన గుర్తులను అనుసరించి దొడ్డివాకిలి వద్దకు వెళ్లారు. అది తెరవబడి ఉన్నది. రాజకుమారుడిని లోపలికి పంపి మంత్రి కుమారుడు వెనక్కి వెళ్ళిపోయాడు. వజ్రమకుటుడు లోపలికి వెళ్ళగానే రాకుమారి పద్మావతి చేత నియమించబడిన చెలికత్తె ఎదురుగా వచ్చి అతన్ని రహస్య మార్గంలో అంతఃపురానికి తీసుకువెళ్ళిపోయింది. రాజకుమార్తె అతని చెయ్యి పట్టుకొని కౌగిలించుకొని శయనమందిరానికి తీసుకువెళ్ళి సకలోపచారాలు చేసింది. ఇద్దరూ కామసుఖాలు అనుభవించారు. అలా వారం దినాలు గడిచాయి. అప్పటికి మంత్రి కుమారుడు గుర్తొచ్చి, అయ్యో, ఎంత అవివేకినయ్యాను! ఇన్నాళ్ళు నా ప్రాణమిత్రుడిని ఎలా వదిలి ఉండగలిగాను? అంతఃపురంలో అన్యుల కంట పడకుండా ఉన్నాను. ఇక్కడ నుంచి అతని దగ్గరికి ఎలా పోగలను? ఈ మాట చెబితే రాజపుత్రి ఏమవుతుందో అని చింతించసాగాడు. రాజకుమారి అతని ముఖం చూసి, నువ్వు ప్రతిరోజులా కాక విచారంగా ఉన్నావేం? నా వల్ల ఏమైనా లోటు కలిగిందా? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? ఇక్కడ ఉండటం కష్టంగా ఉన్నదా? నీ విచారానికి కారణం ఏమిటి? చెప్పు అని ఒత్తిడి చేసింది. నేను చింతించడం నిజమే, కాని అది నీ వల్ల కాదు. నా ప్రాణమిత్రుడు నాతో వచ్చి ఈ ఊరిలో ఉన్నాడు. క్షణమైనా మేము దూరంగా ఉండేవారం కాదు. ఆ మంత్రి కుమారుడు కడు చతురుడు. నీ సైగలకు భావం అతనే చెప్పి మనకి సంగమ సుఖం కలిగించాడు. ఇంతవరకు అతను గుర్తుకు రాలేదు. అతన్ని ఎలా చూడగలనా అని విచారిస్తున్నాను అని చెప్పాడు రాజకుమారుడు. అది విని రాజపుత్రిక తడబడింది. ఇదా కథ? ఈ రాజపుత్రుడు వివేకహీనుడు. అందుకే తన రహస్యమంతా చెప్పేశాడు. మంత్రి కుమారుడే ప్రజ్ఞాశాలిలా ఉన్నాడు. విధివశాత్తు ఈ రాజకుమారుణ్ణే వరించుకోవటం జరిగింది. కాని నాకీ సుఖం శాశ్వతంగా ఉంటుంది అని తోచదు. మంత్రి కుమారుడు నేర్పుగా ఇతన్ని తన రాజ్యానికి తీసుకుపోతాడు తప్ప వదలడు. యోగ్యుడైనా కాకపోయినా ఇన్ని రోజులు ఇతనితో కలిసి ఉన్నాను. ఎలా వదలగలను? అతన్ని దక్కించుకోవటం ఎలా? ఏం చెయ్యాలి? ఆ మంత్రి కుమారుణ్ణి చంపేస్తే ఇతను నా దగ్గరే ఉండిపోతాడు. అదే సరైన పని అని మనసులో నిర్ణయించుకొని రాజకుమారుణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, మనోహర, నువ్వు చాలా తప్పు చేశావు. నీకు అంతటి మిత్రుడైన మంత్రి ఉన్నాడని, నీతో వచ్చాడని ఒక్కసారైనా చెప్పావు కాదు. నీ మిత్రుడు నాకు గౌరవనీయుడే అవుతాడు. ఇప్పుడైనా వెంటనే వెళ్ళి అతన్ని చూసి మాట్లాడిరా అని అన్నది. ఆమె అంత తొందరగా అంగీకరిస్తుంది అనుకోని వజ్రముకుటుడు పద్మావతి అలా అనగానే చాలా సంతోషించి ప్రయాణ సన్నాహం చేసుకోసాగాడు. పద్మావతి అతనికి ఒక వంటకం ఇచ్చి, దీనిని నేను ఇచ్చానని చెప్పి మీ మిత్రుడికి ఇవ్వండి. అతనినే తినమనండి. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకు అని చెప్పి రహస్య మార్గంలో అతనిని బయటకు పంపించింది. రాజకుమారుడు మిత్రుణ్ణి కలుసుకొని జరిగినదంతా వివరించి, పద్మావతి చాలా యోగ్యురాలు. నువ్వు తినాలని ఈ పదార్థం పంపించింది. నీ కుశలం అడిగినట్లు చెప్పమన్నది అని అన్నాడు. బుద్ధిశాలి అయిన ప్రజ్ఞాసాధుడికి దానిని అందుకోగానే ఎందుకో సందేహం కలిగింది.
రాజపుత్రుడు నిష్కపటంగా పద్మావతికి అంతా చెప్పేయడం వలన ఆమెకి నా మీద విరోధభావమే తప్ప ఇతను చెబుతున్నట్లు ఇష్టం కలిగి ఉండదు. నేను చాతుర్యంతో ఆమె నుంచి ఇతన్ని తీసుకుపోతానని భావించి ఈ వంటకంలో ఏదో కలిపి ఉంటుంది, లేకపోతే ఇతన్ని తినవద్దని ఎందుకు చెబుతుంది అనుకుంటూ దానిలోని కొంత భాగం కుక్కకి వేశాడు. దానిని తిన్న కుక్క గిరగిరా తిరుగుతూ ప్రాణాలు వదిలింది. పద్మావతి అలా ఎందుకు విషం కలిపిందో చెప్పేసరికి రాజకుమారుడికి ఆమె మీద పట్టలేని కోపం వచ్చింది. ఆమె ముఖం చూడకూడదు అని దూషిస్తూ ఉంటే ప్రజ్ఞాసాధకుడు అడ్డుపడి, చెలికాడ, దానిని తిట్టుట వలన ప్రయోజనం లేదు. ఇంక మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. ఉంటే ఇంత చేసిన పద్మావతి నన్నో నిన్నో మా నిద్దరినో చంపడానికి ప్రయత్నం చెయ్యకుండా ఉండదు. అయితే క్రూరురాలైన పద్మావతిని ఊరికే వదిలేసి వెళ్ళటం సరైనది కాదు. ప్రతీకారం చేసి మరీ వెళ్ళాలి. నువ్వు మళ్ళీ ఆమె వద్దకు వెళ్ళి నాకా వంటకం ఇచ్చాననే తప్ప మరేమీ చెప్పకు. పడకగదికి వెళ్ళి సుఖించాక నిద్రపోతున్నట్లు నటించు. ఆమె నిద్రపోగానే దాని కంఠంలోని పొడవైన రత్నహారం తీసుకొని ఆమె గుండెల మీద మచ్చలు పడేలా గోళ్లు గుచ్చి రహస్య మార్గంలో వచ్చేయి. ఆమె తినే పదార్థంలో దీనిని రహస్యంగా కలిపితే ఆమె గాఢ నిద్రలో మునిగి ఉంటుంది. నీ పనులు సులభంగా చక్కబెట్టుకోగలవు అంటూ ఆకురసంతో ఒక మాత్ర చేసి ఇచ్చాడు. రాజకుమారుడు చీకటి పడ్డాక రహస్య మార్గంలో వెళ్ళిపోయాడు. పద్మావతి అతన్ని చూడగానే సంతోషంగా కౌగిలించుకొని, ఏమిటి విశేషాలు? నీ స్నేహితుణ్ణి చూశావా? బాగున్నాడా? నేనిచ్చిన పదార్థం భుజించాడా అంటూ అడిగింది. అప్పుడు రాజకుమారుడు, నేను కొనిపోయిన వస్తువును అతను తిన్నాడు అని కపటంగా చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. భోజన సమయంలో పద్మావతి తినేవాటిలో మంత్రి కుమారుడు ఇచ్చిన గుళిక కలిపి భోజనం అయ్యాక మదనకేలిలో ఆమెను ముంచాడు. మాత్ర మహిమ వల్ల ఆమె అలసి గాఢ నిద్రలో మునిగిపోయింది. రాజకుమారుడు మంత్రి కుమారుడు చెప్పినట్లే అన్నీ చేసి ఆమె కంఠంలోని రత్నహారం తీసుకొని మంత్రి కుమారుని వద్దకు వచ్చేశాడు. మర్నాడు ఉదయం మెలకు వచ్చాక ప్రియుడు కనబడనందుకు, మెడలోని రత్నహారం మాయమైనందుకు పద్మావతి అయోమయంలో పడిపోయింది. మిత్రులిద్దరూ పూలదాని ఇల్లు వదిలి ఊరి చివరకు పోయారు. తాను సన్యాసి వేషం ధరించి రాజకుమారుడికి శిష్యుడి వేషం కట్టి తాను శ్మశానంలో ఒక చెట్టు కింద తపస్సు చేస్తున్నట్లు నటించసాగాడు. శిష్యుడు గురువు ఆదేశించినట్లే రత్నహారం పట్టుకొని రాజధానిలో ఒక షరాబుకి అమ్మ చూశాడు. అతను అతి విలువైన ఆ రత్నహారాన్ని చూసి, చూడబోతే వీడు చోరుడిలా ఉన్నాడు, ఎక్కడో దొంగిలించి తెచ్చి అమ్మబోతున్నట్లు ఉన్నాడు, కొంటే నేరం మన మీదకి రావచ్చు, ఈ బెడద మనకెందుకు అనుకుంటూ వాడిని రాజుకు అప్పగించాడు. రాజు ఆ హారాన్ని చూసి అది తాను కుమార్తెకు చేయించిన దానిగా గుర్తించి, ఇది వీడికెలా వచ్చింది? దొంగిలించాడా? అయితే చాలా నేర్పరి అయిన దొంగ అయి ఉండాలి అనుకుంటూ సేవకులని అంతఃపురం పంపి పద్మావతి దగ్గర హారం ఉందేమో చూసి రమ్మన్నాడు. నిన్న రాత్రి ధరించాను, పొద్దుటికి లేదు అని ఆమె భటుల ద్వారా తెలిపింది. అప్పుడు రాజు, ఓరి, ఈ హారం నీకెక్కడిది? నిజం చెప్పు, లేకపోతే కఠిన శిక్ష పడుతుంది అని గద్దించేసరికి, నాకదేమీ తెలియదు, మా గురువుగారు నాకిచ్చి అమ్మమన్నారు మహాప్రభు అని భయం నటించాడు. మా గురువుగారు శ్మశాన వాటికలో ఉంటారు, ఆ యోగి పొంగవుడి ద్వారా మీకంతా తెలుస్తుంది అంటూ తన గురువుని ఎంతగానో పొగిడాడు. అంత గొప్ప యోగిని పిలిపించటం యుక్తం కాదని రాజు మంత్రిని, దండ తెచ్చిన వాడిని, సేవకులను వెంటబెట్టుకొని తానే శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ చెట్టు కింద జపం చేస్తున్న కపట సన్యాసిని చూసి, స్వామి, ఎంతో విలువగల ఈ రత్నహారాన్ని ఇతని చేతికి ఇచ్చింది మీరేనా? అయితే ఇది మీకెలా వచ్చింది అని అడిగాడు. సన్యాసి అతనిని చూసి, ఓ రాజా, ఇది నేనెక్కడి నుంచి తెచ్చింది కాదు, అప్రయత్నంగా లభించింది. నిన్న రాత్రి నేనిక్కడ జపం చేసుకుంటూ ఉంటే సర్వాలంకారాలు ధరించి ఒక లావణ్యవతి వచ్చింది. అర్ధరాత్రి ఒంటరిగా ఆమె ఎందుకు వచ్చింది, ఆమె ఎవరు అని వెన్నెలలో ఆమె వైపు పరికించసాగాను. ఆ సుందరాంగి పూర్వరూపం వదిలి
భయంకర ఆకారం ధరించి చితి మీద కాలుతున్న శవాన్ని ఈడ్చి తెచ్చుకొని ఒకచోట కూర్చొని తినడం మొదలుపెట్టింది. అది చూసి నేను ఆశ్చర్యపోయి మంత్రశూలం చేతిలో పట్టుకొని ఆ పిశాచం దగ్గరికి వెళ్ళి, ఓసి, నువ్వెవర్తివి? ముందు అలాంటి సుందరాకారము, ఇప్పుడీ పిశాచ ఆకారము ఏమిటి అని గద్దించాడు. నా మంత్రశక్తికి భయపడి, స్వామి, నేను భయంకర భూతకోటిలోని దానిని. ఒక కారణం వల్ల ఈ పురాన్ని పాలించే రాజుకి కూతురిగా పుట్టాను. నా పేరు పద్మావతి. నాకు సర్వభోగాలు ఉన్న సహజమైన భోజనం లేనిదే తృప్తి ఉండదు. అందుకని ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి తృప్తిగా శవాలను తిని మళ్ళీ అంతఃపురం పోతూ ఉంటాను. నన్ను క్షమించండి అని అన్నది. కానీ నేను దాని మాటలు నమ్మక నా శూలంతో దాని గుండెల మీద పొడిచాను. దానికి గాయాలయ్యాయి. భూతమన్న మాట తప్ప మరేమీ నమ్మకపోవడం వల్లనే నేను అలా పొడిచాను. అది గడగడ ఉనికిపోతూ నా పాదాల మీద వాలి, నా అపచారాలు మన్నించండి, నేను నిజమే చెప్పాను, నన్ను కరుణించి ఈ రత్నహారం బహుమతిగా స్వీకరించి నన్ను వదిలేయండి, ఈ వృత్తాంతం ఎవరికీ చెప్పకండి అని వేడుకున్నది. నేను వద్దంటున్న ఈ హారం వదిలిపోయింది. దీనిని నేనేం చేసుకోవాలి? అమ్మి వచ్చిన ధనంతో ఏదైనా ధర్మకార్యం చేద్దాం అని శిష్యుడికిచ్చి పంపాను. నా మాటలు నిజానిజాలు తెలుసుకోవాలంటే పద్మావతి పేరు కలదానిని గుర్తించి దాని హృదయం మీద శూలం గాయాలు ఉండటం గమనించండి. అది చెప్పవద్దన్నా మీరు అడిగారు కనుక ఆ భూతం సంగతి మీకు చెప్పక తప్పలేదు అని అన్నాడు. అది విని రాజు నిర్వీణ్యుడు అయ్యాడు. తక్కినవారు భయపడ్డారు. రాజు మంత్రిని చూస్తూ, విన్నావు కదా ఈ విచిత్ర వృత్తాంతం? ఈ సన్యాసి చెప్పిన గుర్తులు పరీక్షించాక కర్తవ్యం ఆలోచిద్దాము అని నగరానికి వచ్చి, పద్మావతి రొమ్ము మీద గాయాలు ఉన్నాయో లేదో చూసిరా అని ఒక స్త్రీని పంపాడు. ఆమె చూసి వచ్చి ఉన్నాయని చెప్పింది. దానితో, అయ్యో, రాజకుమార్తె అనుకున్నాము, భయంకర భూతమా, దానికి ఆకలి వేస్తే పురజనులని మాత్రం తినేయక వదులుతుందా అని అందరూ భయపడ్డారు. అయ్యో, ఇంతవరకు ఎంతో ప్రేమతో పెంచిన కూతురు పెద్ద సాకినీ గ్రహమా, పెనుభూతమా, జనం భయపడుతున్నారు. మంత్రి, కర్తవ్యం ఏమిటో చెప్పు అన్నాడు రాజు దుఃఖంగా. వివేకం లేని ఆ మంత్రి నిజానిజాలు తెలుసుకోకుండా, రాజా, ఇది ఎప్పటికైనా ఉపద్రవం తెచ్చేది. ఆమెనింకా ఇక్కడ ఉండనివ్వకూడదు. పుత్రిక అనే ప్రేమ వదిలి పద్మావతి రూపంలో ఉన్న ఆ భూతాన్ని అరణ్యంలో వదిలి వచ్చేటట్లు సేవకులను ఆజ్ఞాపించండి అని అన్నాడు. పురజనులు కూడా అదే మంచిది అన్నారు. దానితో రాజు తనకలా చెయ్యడం ఇష్టం లేకపోయినా పద్మావతిని అరణ్యంలో విడిచిరమ్మని సేవకులకు ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి వచ్చారు. రాజకుమారా, పద్మావతి నీకు శాశ్వతంగా భార్య అవుతుంది అంటూ రాజసేవకులను రహస్యంగా అనుసరించాడు ప్రజ్ఞాసాధనుడు మిత్రుడితో. రాజభటులు వెళ్ళిపోగానే తెలియని వారిలా పద్మావతి దగ్గరకు వెళ్ళి ఆమె వృత్తాంతం అడిగి ఆమెను అంగీకరింపజేసి తమ నగరానికి తీసుకుపోయారు. తర్వాత వజ్రమకుటుడు పద్మావతిని పెళ్లాడి తను మంత్రికుమారుడు చేసిన తంత్రం చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె తల్లిదండ్రులు పుత్రిక మీద బెంగతో కృంగి కృశించిపోయి ప్రాణాలు విడిచారు. బేతాళుడు ఈ కథ చెప్పి, పద్మావతిని అరణ్యానికి పంపబడటము, ఆమె తల్లిదండ్రులు మరణించడము అన్యాయమే కదా. ఈ రెండు అన్యాయాల మహాపాపము ఎవరిది అవుతుందో చెప్పాలి. తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది మహారాజా అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, రాజకుమారుడు మంత్రికుమారుడు పద్మావతిని ఎలాగైనా పరిగ్రహించాలని కపటంగా నటించారు. రాజకుమార్తె తల్లిదండ్రులు ఏమీ ఎరగనివారు. లోకుల కోసం కూతురిని అడవికి పంపి చివరికి ఆమె మీద మోహంతోనే ప్రాణాలు విడిచారు. కనుక ఆ పాపం వీరిలో ఎవరికీ అంటదు. మంచి చెడులు, సత్య అసత్యాలు ప్రయత్నించకుండా పద్మావతిని అరణ్యంలో దిగవిడిచి రమ్మని చెప్పాడు మంత్రి. కనుక ఆ పాపమంతా అతనికే చెందుతుంది అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి మౌనభంగం కాగానే బేతాళుడు తటాలున కట్లు వదిలించుకొని ఎగిరిపోయి మళ్లీ మోదుగ చెట్టుకి వ్రేలాడసాగాడు.
అది చూసి విక్రమార్కుడు తెల్లబోయి మళ్ళీ అక్కడికి బయలుదేరాడు. ఇంకా ఉంది.